నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే, ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రతిరోజు నేటితరం దినపత్రికలో వస్తున్న వార్తలు విశ్లేషణలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ఎలాంటి విషయాలు విశ్లేషణ చేయాలో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఆ విషయాల మీద మనం ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక ముందుగా ప్రధాన అంశంగా నేటితరం దినపత్రికలో వచ్చినాయి సీఎం సభలు సూపర్ సక్సెస్, ఇక బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మీటింగ్లో పాల్గొని చాలా చాలా విషయాలు ఆయన చేశాడు. ఎందుకంటే ఎంత ఏమైనా సరే మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అదే విషయాలపై సీఎం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయట. ఇక బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయట. ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ ఒక్కడు కూడా సీట్లన్నీ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చెప్పింది అదే, విని విని విసుగు పుట్టింది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు, కాసేపు కూర్చోండి అంటూ కేటీఆర్ దండం పెట్టి అడుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సభలకు జనస్పందన లేకపోవడం, కార్యకర్తలు హాజరు కాలేకపోవడం, బ్రతిమిలాడినా వినిపించుకోవడం లేదు. ఆత్మీయ సభలు పర్యటనలకి ఇక స్వస్తి పెడతారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఇక అదే రివర్స్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూస్తే రైతుకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, అభివృద్ధి మా లక్ష్యం అనే నినాదాలతో అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం ఈ మూడు అంశాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే జనాలు ఇక్కడ జనసముద్రంగా సీఎం సభలు, ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ కు జేజేలు, రైతులు సంతోషంగా ఉన్నారు. అభివృద్ధిపై హర్షాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తానికి సూపర్ సక్సెస్ అన్నట్టుగా ఉంది. ఇక ఇదే విషయంపై ఈ మధ్య కాలంలో సీఎం సభలకు విస్తృతంగా జనం వస్తున్నట్టున్నారు. ప్రజా ఆశీర్వాద సభలకు వెల్లువెత్తుతున్న ప్రజలు అంటూ నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఈ ప్రధానమైన ఆర్టికల్ను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక తెలంగాణలో పోటీ సభలు జరుగుతున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభల పేరుతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పలు జిల్లాల పర్యటనలు సాగిస్తున్నారు. ఆ సభలకు జనం విరగబడి వస్తున్నారా? 2.5 ఏళ్ల రేవంత్ పాలనపై ప్రజలు నమ్మకంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. అందుకే సీఎం ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ సభ జరిగినా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, జనం కూడా బాగానే వస్తున్నారు. ఇది నిన్న నల్లగొండ సభ జరిగిన సాక్షిగా ఇది అక్షర నిజం. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తూ వస్తున్నారు. నిజాలు చెప్తున్నారు. మసిబుసి మారడికాయలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. గతంలో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పేవారు, జనాన్ని మాయ చేసేవారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నట్టుగా బడ్జెట్ గురించి ప్రజలకి అకౌంటబిలిటీ అనేది ప్రజలకు మధ్యకి వెళ్ళి ప్రజలకు ఉన్నట్టుగా జవాబుదారీతనంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు. ఆయన మంత్రివర్గం కూడా అట్నే చెప్తున్నారు. కానీ ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆయన మీటింగ్ పెట్టిండంటే అసలు ఆ మాటలకు కొదవేలేదు. నేను ఇక్కడనే వస్తా, ఈయన్నే సీట్ వేసుకొని కూర్చుంటా, ఈ పంచాయతీ ఏందో చూస్తా అన్న మాటలు ఇలా కేసీఆర్ దగ్గర నుంచి ఎన్నెన్ని మాటలు విన్నాం, కానీ అవన్నీ కాలేదు అని జనాలు విసుగు పుడుతున్నారట. ప్రధాన ఆర్టికల్లో ఈ అర్థం దాగుంది. ఇక ఖజానాలో ఉంటే రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలు చేసేవారని ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఏకకాలంలో జరిగిన రుణమాఫీ ఎంతో కొంతమంది రైతులకు ఊరట కలిగించిన విషయం. వారిని రుణ విముక్తుల్ని చేసింది కూడా. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు బోనస్ కూడా చెల్లిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక రైతుకు ఆదాయం పెరగడంతో రైతు భరోసా గురించి రైతులు ఆలోచించడం లేదు. రైతు భరోసా కన్నా ఎక్కువగా ఆదాయం వస్తుండడంతో దాని గురించి రైతులు ఆలోచించడం లేదు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుండడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజానికి నాయకుడు పెట్టిన మీటింగ్ సక్సెస్ అయితే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు కానీ, చోటమొట నాయకులకు కానీ రెట్టించిన ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వాళ్ళు కూడా తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతసేపు జన సమీకరణ కోసమే ప్రయత్నం చేశారు, కానీ కేసీఆర్ మాటలు విని చప్పట్లు కొట్టిన వాళ్ళు అదే కేసీఆర్ మాటను పట్టుకొని నువ్వు ఇది చేసినవా, అది చేసినవా అని చెప్పి అందుకనే ఓటేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఆయన మాటలు నమ్మడం లేదు. ఇక రైతు భరోసా కన్నా ఎక్కువగా ఆదాయం వస్తుండడంతో దాని గురించి రైతులు ఆలోచించడం లేదు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుండడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ సర్కారే. 2034 వరకు సీఎం రేవంత్ పాలన సాగుతుందనడానికి ఈ సభలే నిదర్శనం. హాజరవుతున్న ప్రజలే అందుకు సాక్ష్యమని అంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాగైనా బురద జల్లాలని, ప్రజల ఆలోచనల్లో మార్పు తేవాలని
బీఆర్ఎస్ అనేక కళ్ళు కంటున్నా అవి నెరవేరట్లేవు. ఇక బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్లు సభలైతే పెడుతున్నారు కానీ మరి కార్యకర్తలేరి? కేటీఆర్, హరీష్ రావులు వస్తున్నా జనమేరి? ఆత్మీయ సభలకు కార్యకర్తలకు దూరంగా ఉండడంతో కేటీఆర్, హరీష్ రావులో అసహనం తన్నుకొస్తుందట. అయినా ఏం చేసేది పరిస్థితి లేదు. కార్యకర్తలను బుజ్జగించాలంటే ఈ ఇద్దరికి అహం అడ్డు వస్తోంది. బెదిరిస్తే ఉన్న జనం వెళ్ళిపోతారనే భయం కేటీఆర్కు, హరీష్ రావులను పట్టుకుంది. దాంతో ఆత్మీయ సభల పర్యటనలు ఆపేద్దామన్న ఆలోచనలకు కేటీఆర్ వస్తున్నట్లున్నారు. గత కొంతకాలం వరకు కేటీఆర్, హరీష్ రావు సభలకు జనం బాగానే వచ్చారు. కానీ వరుస సభలు, పర్యటనలు, సమావేశాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా చిర్రెత్తుకొస్తోంది. అసలే వానలు లేవు. సాగు వాటి కోసం పనులు మానుకొని సభలకు హాజరైతే ఒరిగిందేమి లేదు. పనులు వదులుకొని పార్టీ కార్యక్రమాల హాజరయ్యేందుకు కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు. వేలాపాల లేకుండా సభలు పెట్టుకుంటూ పోతుండడంతో కార్యకర్తలు అహం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులకు నచ్చజెప్పలేక హరీష్ రావులు, కేటీఆర్లు వద్దనలేక సతమతమవుతున్నారు. సమయం, సందర్భం లేని ఈ సభలు ఎందుకు అని కూడా కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇక కార్యకర్తలను ఏనాడు కలిసింది లేదు, వారి బాగోగులు చూసింది లేదు. కార్యకర్తలను కాపాడుకోవాలన్న సోయి కూడా ఆనాడు లేదు. ఏనాడు కార్యకర్తలను పలకరించిన పాపన కూడా పోలేదు. కార్యకర్తలు ఫోటోలు దిగాలంటే కూడా సెక్యూరిటీలో తోసేసిన సందర్భాలు బీఆర్ఎస్ నాయకులకు ఉన్నాయి. ఇక అలాంటి కేటీఆర్, హరీష్ రావులకు కార్యకర్తల అవసరం గుర్తుకొచ్చిందా అని ఎక్కడికెక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. దాంతో మేం మారాం, ఇకపై కార్యకర్తల సంక్షేమం చూసుకుంటాం, తప్పు చేశాం, మన్నించండి, మేం మారాం, కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాం, మా తప్పును క్షమించండి, ఇదా ప్రతిపక్ష నాయకులు ప్రజలకు చెప్పేది? ఇవా గత 10 ఏళ్లలో మీరు చేసిన తప్పిదాలను అవును మేము తప్పిదం చేసినామని చెప్పేసి మీరే ఒప్పుకుంటూ ప్రజల నుంచి మద్దతు ఎలా మీరు కూడగట్టుకుంటారు? ఇవాళ మీరు పెడుతున్న ఆత్మీయ సభలకు జనం రావట్లేదంటే మీ మాటల మీద విసుగు పుట్టిందనే కదా. ఎందుకు మీకు అర్థం కావట్లేదు? ఆత్మీయ సభల పేరుతో ఇంకెంతకాలం జనాలను మాటలతో మభ్యపెడతారు? మాటలతో మభ్యపెట్టే జనం తెలంగాణ ప్రజలు అనుకున్నారా? ఓపిక ఉన్నంతసేపు తెలంగాణ ప్రజలు మౌనంతోనే ఉంటారు, ప్రేమిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. అదే నిజస్వరూపం తెలిస్తే బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద నిలబెడతారు ప్రజలు. తెలంగాణ ఉద్యమ పోరాటం స్ఫూర్తి గలవాళ్ళు. ఇక అదే కేటీఆర్ అంటున్నాడు మన్నించండి, తప్పు చేశామంటూ బ్రతిమలాడుతున్నాడు. కార్యకర్తలు వినిపించుకోవడం లేదు. కేటీఆర్ విజ్ఞప్తులను కూడా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కనిపించని కార్యకర్తలు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారని ముఖం మీదనే అడుగుతున్నారు, తిడుతున్నారు. అధికారంలో ఉన్నవాడు ఏనాడు ఏమైందిరా భయ్, అరే ఊరుకోరా భయ్ అంటూ కార్యకర్తలపై చిందులేసిన కేటీఆర్ ఇప్పుడు అడుక్కుంటున్నాడు, కార్యకర్తలను బ్రతిమలాడుతున్నాడు. అదే పద్ధతి ఆది నుంచి ఉంటే బాగుండేది. ఇప్పుడు మేము మారామని కేటీఆర్ చెప్తుంటే నమ్మడానికి కార్యకర్తలు ఏమైనా ప్రజల అమాయకుల? కార్యకర్తలు ఏమైనా అమాయకుల? పోనీ ప్రజల నుంచి వచ్చిన వారే నాయకులు కదా, కార్యకర్తలు నాయకులు కదా. సో ఆ నాయకులు మేము మారామండి అని ఇప్పుడు మనకు నక్క కథ తెలుసు కదా. సో మారాం అని చెప్పేసి అది బిర్రుగా తినంగానే ఊళ్ళో పెట్టేది పెడుతూనే ఉంటుంది, యజమాని వస్తాడు పట్టుకొని కొడతాడు. సో ఎట్లా మనం చిన్నప్పుడు రాజనీతి కథలు, చందమామ కథలు నేర్చుకున్నామో రాజకీయాల్లో కూడా 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు అరే ఆగ్రబాయ్ ఏం పొద్దుగాల ఏమైనా పిచ్చిలేసిందా నీకేమన్నా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా అసలు మనం ఎవ్వరు కూడా దీనిపై మాట్లాడలేదు. మరి ఆ రోజు నుంచి ఆ మాట మాట్లాడి అధికారం పోయినాక ప్రజల్లోకి వచ్చి మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, కార్యకర్తల్ని కంటికి రెప్పల్లా చూసుకుంటాం, మళ్ళీ సీఎం కాగానే మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే నమ్మే పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రజలు లేరు సార్. ఒకసారి అర్థం చేసుకోండి. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకే ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు కూడా పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. కార్యకర్తలు కూడా పిలిచినా స్పందించడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు నాయకులు చెప్పిందే చెప్పడం. కార్యకర్తలకు విని 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 విసుగొచ్చేస్తుంది. పైగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ అదే విషయం. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా మేము మారిపోయాం, మేము మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం, అభివృద్ధి సంక్షేమం ఇది అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మళ్ళీ వల్లిస్తున్నట్టుగా, ప్రజలు మాత్రం వినే ఓపిక లేనట్టుగా కనిపిస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనం బీఆర్ఎస్ను ఆదరించడం లేదు, పెద్దగా గెలిపించడం లేదు. నిజంగానే కాంగ్రెస్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంటే బీఆర్ఎస్ అంత తక్కువ పంచాయతీలు ఎలా వస్తాయి? పట్టుమని 10 మున్సిపాలిటీలు కూడా ఎందుకు దక్కలేకుండా పోయాయని చర్చించుకుంటున్నారు. పట్టుమని 10 సీట్లు ఏమయ్యా రాజేందరు, పట్టుమని 10 సీట్లు కూడా లేవయ్యా, ఇంకెక్కడ తెలంగాణ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసినాం.
ఇవాళ కేటీఆర్ గారిని చూస్తున్నాం. ఏమయ్యా కేటీఆర్ పట్టుమని 10 సీట్లు కూడా లేవు. మళ్ళా ప్రజల దగ్గరికి పోయి మీరేం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఖచ్చితంగా కట్టుబడి అకౌంటబిలిటీతో నిన్న నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్ కూడా ఎవ్వరేమనుకున్నా మూసి ప్రక్షాళన జరుగుతుంది ఆయన కుండ బద్దలు కొట్టారు. రోడ్ల విస్తరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మొన్ననే ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2ను కూడా సక్సెస్ చేసి వచ్చారు. అండ్ అలాగే రైజింగ్ తెలంగాణ పూర్తిగా అభివృద్ధి దిశలో సాగాలని అనేక విద్యా ప్రమాణాలు కూడా పెంచారు. ఆ పిల్లలకి కూడా బలమైన పోషకాహారం కూడా అందిస్తున్నారు. విద్యా ప్రమాణాలు కూడా పెరిగాయి. సో ఇలా ఇలా కార్యకర్తల నుంచి ప్రజల వరకు నాయకుల వరకు కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడానికి కన్నా కష్టాలు పడుతూ బడ్జెట్ లేకపోయినా సరే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుంది. ఇలాంటి తరుణంలో మీరు ఆత్మీయ సభలు పెట్టినా ఇంకేదో ఆత్మ గౌరవ పోరాటం అని ఇంత పొడుగు ట్యాగ్లైన్ పెట్టుకున్నా ప్రజలు వినే పొజిషన్లో లేడు. ప్రజలు వివేకవంతులయ్యారు, ప్రజలు విజ్ఞానవంతులయ్యారు, ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యే. మీరు ఆలోచించండి, రచ్చబండ కాడ కూర్చోండి, 4 బజార్ల కాడ కూర్చోండి, మాట్లాడుకోండి అని కేసీఆర్ ఏదైతే చెప్పారో అదే అంశాన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే ఇస్తాము. ఎందుకంటే రెండోసారి కూడా కేసీఆర్ గారికి ఇచ్చారు కదా. సో అందుకనే ఈసారి కూడా మళ్ళీ రెండోసారి అంటే రెండోసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. అందుకు ఉత్సాహంగా కాంగ్రెస్ శ్రేణులు జనంలో జేజేలు పలుకుతున్నారట. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సభలు వెలవెలబోతున్నాయి. కేటీఆర్ సభల కార్యకర్తలు కూడా సైతం హాజరు కావట్లేదు. కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్న కేటీఆర్ హరీష్ రావులు జిల్లా కేంద్రాల నియోజకవర్గాల్లో హరీష్ రావు కేటీఆర్ల విస్తృత పర్యటనలు ప్రజలు ఆకట్టుకోలేకపోతున్నారు, కార్యకర్తలు మెప్పించలేకపోతున్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటేనే జనం వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైంది, కాసేపు కూర్చోండి అని కేటీఆర్ విజ్ఞప్తులు చేసే ప్రయాస అయిపోయింది. అయినా పట్టించుకోకుండానే జనం వెళ్ళిపోతున్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు. కేటీఆర్ చెప్తున్న మాటలు పట్టించుకోవడం లేదు, బుజ్జగించినా వినిపించుకోవడం లేదు, కార్యకర్తలు ఎంత బ్రతిమలాడినా ఆగడం లేదు. కార్యకర్తల నాయకుల్లో ఆవహిస్తున్న నిస్తేజం ఆత్మీయ సభలకు కార్యకర్తల ఆదరణ కరువైతుంది. సభలకు స్వస్తి చెప్పాలని కేటీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయ్యా మీరు ఈ సభలు సన్మానాలు బంద్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రజా సమస్యల్ని తెలుసుకొని జరిగిన తప్పిదాలను ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా కాకుండా మీ రాజకీయ వ్యూహాన్ని మార్చుకోండి, ప్రజల మద్దతు చూరగొనండి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది ఏందనే విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీ ప్రయాసం మీరు చేయండి. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.